యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మారావు. మహినే నీవు మధురముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మారావు. మహిళే నీవు మధురముగా మార్చి ఆదిని చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా.
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా It's the day that you were born. It's the day your mama brought you home. It's a special day. Let us celebrate. Yeah. Happy birthday. Happy birthday. I'm gonna celebrate with you. Time to celebrate. Tell everybody. Come on, y'all. Come on and celebrate on your birthday. Come on, y'all. Hey. And many more. ప్రభునందు ప్రియులారా, ప్రభు మనకిచ్చినటువంటి మరొక అద్భుతమైనటువంటి దినమును బట్టి, ఈ పునరుద్ధాన దినమును బట్టి దేవునికి నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క 2020వ సంవత్సరంలో మొదటి 5 నెలలు దేవుడు మనల్ని అద్భుతంగా కాపాడి ఈ 6వ మాసంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ మొదటి పునరుద్ధాన దినమున ఆదివారంన మనం ప్రభు సన్నిధిలో ఆ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువు నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి విశేషంగా ఈ సంవత్సర ఆరంభం నుండి కూడా సుమారుగా పరిస్థితులు ఎంత ప్రతికూలంగా మనకున్నాయో మనందరికీ తెలుసు. అయినప్పుడు కూడా దేవుడు తన యొక్క అత్యంతమైన కృపలో మనందరినీ కూడా కాపాడి భద్రపరిచి ఈ దినమును కూడా సజీవుల లెక్కలో ఉండి దేవుని వాక్యాన్ని వినగలిగేటువంటి, దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగేటువంటి అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అనేకసార్లు మనం తలంచవచ్చు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా, సంభవిస్తున్న విషయాలన్నీ కూడా అకస్మాత్తుగా జరుగుతున్నాయి, అనుకోకుండా జరుగుతున్నాయి, లేక యాక్సిడెంటల్గా జరుగుతున్నాయి అని మనం తలస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు సమస్తం ఎరిగినటువంటి దేవుడు, ఆయనకు ఏదియూ మరుగై ఉండలేదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. జరుగుతున్నవి, సంభవిస్తున్నవి అన్నీ కూడా ఇది న్యాయమా అన్యాయమా, ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఇలా జరగాలి, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో మనకు తలెత్తవచ్చు, అది వేరే విషయం. కానీ ఇవి దేవునికి తెలుసా తెలియదా అని అంటే దేవునికి ఖచ్చితంగా సమస్తము తెలుసు. ఇప్పటి నుండి ఇక ముందు ఏం సంభవించబోతుందో కూడా మనకు తెలియదు, కానీ నీకు నాకు తెలియపోవచ్చు. కానీ సమస్తం ఎరిగినటువంటి దేవునికి సమస్తము కూడా తెలుసు. ఎందుచేతనంటే ఈ లోకంలో మనం ఎంతకాలం ఇప్పటికీ జీవించి ఉన్నామో ఆ జీవించిన కాలం మనకు తెలుసు, కానీ మనం జీవించబోయే కాలం మనకు తెలియదు. ఇక ముందు జరగబోయేదేంటో మనకు తెలియదు. ఆ జీవించిన కాలం కూడా అది గడిచిపోయింది కనుక మనకు తెలుసు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మనకు ఈ లోకంలో పుట్టిన తర్వాత లేక ఊహ తెలిసిన తర్వాత అప్పటి నుండి మనకు ఏం సంభవిస్తుందో, ఏం జరుగుతుందో, ఏం చూస్తున్నామో, ఏం వింటున్నామో, ఏమి గ్రహిస్తున్నామో మనకు తెలుస్తుంది. కానీ అంతకు మునుపు కూడా నీకు నాకు జ్ఞానం లేనటువంటి సమయంలో, ఇంకా మన జీవితాల్లో ఏం సంభవించిందో, ఏమి జరిగిందో మనకు తెలియనటువంటి దినాల్లోనే నన్ను ఎరిగినటువంటి దేవుడు, ఇప్పుడు మనము ఆరాధిస్తున్న మన దేవుడు సజీవుడైన దేవుడు, ఆయనకు సమస్తము తెలుసు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 139వ కీర్తనలో బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని వచనాలు నేను మీకు ఈ సందర్భంలో చదివి వినిపిస్తాను. 139వ కీర్తన, దావీదు రచించినటువంటి కీర్తనలో 13వ వచనంలో ఈ రీతిగా ఉందండి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. 15వ వచనంలో, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను అనే మాటలు ప్రియులారా 139వ కీర్తనలో
మనం చదువుతూ ఉన్నాం. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ కూడా నీ గ్రంథంలో నీవు రాసి ఉంచావు, నీవు లెక్కించి ఉంచావు, నీకు సమస్తము తెలుసు. నేను ఇంకా పిండమునై ఉండగానే, నా తల్లి గర్భంలో నేను పిండమునై ఉండగానే నీవు నన్ను ఎరిగి ఉన్నావు. నా తల్లి గర్భంలో అసలు నన్ను నిర్మించిన వాడవు నీవే అని భక్తుడు ప్రియులారా తెలియచేస్తున్నాడు. ఈరోజు ఈ వర్తమానం ద్వారా నేను మీకు చెప్పబోయే కొన్ని విషయాలు మీ జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మీరందరూ కూడా శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా ప్రతి విషయాన్ని కూడా మీరు గ్రహించాలి, అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. దయచేసి ఎవరూ కూడా మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకోవద్దు. దేవుని వాక్యాన్ని దయచేసి శ్రద్ధగా వినండి. ఎందుచేతనంటే ఈ కొన్ని మనం తెలుసుకునే సత్యాలు అవేం చేస్తాయంటే మనల్ని స్వతంత్రులుగా చేస్తాయి. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయనని చెప్తుంది వాక్యం. కనుక మనం సత్యం తెలుసుకుంటున్న కొలది, వాస్తవాలు మనం గ్రహిస్తున్న కొలది మనలో ఉన్న ఎన్నో అపోహలు తొలగిపోతాయి, మనలో ఉన్న ఎన్నో అపార్థాలు తొలగిపోతాయి. దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకోవడం కానీ, లేక దేవుణ్ణి అపార్థం చేసుకోవడం కానీ ప్రియులారా, ఇవి మన జీవితాల్లో తొలగిపోతాయి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుచేత దేవుడు, మన దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు, తల్లి గర్భంలో నీవు పిండాకృతి కాకమునిపే నిన్ను ఎరిగినటువంటి దేవుడు, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే అంటే దేవుడు ఓ ప్రత్యేకమైన సంకల్పంతో, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ లోకంలోనికి నిన్ను నన్ను తీసుకొని వచ్చాడు. అసలు నీవు నేను ఈ లోకంలో జన్మించకముందే, పుట్టకముందే దేవుడు ఎరిగి ఉన్నాడు అని అంటే ఏదో ఒక గొప్ప ఏర్పాటు, ఒక గొప్ప సంకల్పం దేవునికి మన పట్ల ఉండకపోతే, దేవుడు నేను జన్మించకముందే మనల్ని ఎరిగి ఉండటం అనే అంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో దేర్ ఈస్ God has a purpose in bringing each one of us into this world. దేవుడు మనను పుట్టించాడనంటే, ఈ లోకంలో మనలను జన్మింపచేసి మనలను పోషిస్తున్నాడు అని అంటే దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు, గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. నీవు నేను ఆలోచించే రీతిగా ఎవరో ఒకరు మనలో ఉన్న పొటెన్షియల్ ఏంటో, మనలో ఉన్న సామర్థ్యత ఏంటో, మనం ఎంతవరకు చేయగలమో, ఏం చేయలేమో ఎవరో మనకు డిక్టేట్ చేస్తుంటే, ఎవరో మనకు చెప్తుంటే అదే నిజం అనుకుని, అదే వాస్తవం అనుకుని ప్రియులారా మనల్ని మనం ఒక బాక్స్లో పెట్టుకొని, లేక ఒక పెట్టెలో బిగించేసుకుని, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నేను ఆలోచించగలిగేది ఇంతే, నేను చేయగలిగేది ఇంతే అనేటువంటి అపోహలో అనేక మంది బ్రతుకుతున్నట్లుగా మనం ఈనాడు గ్రహిస్తున్నాం. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో ప్రత్యేకంగా ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించేయాలని నేను కోరుతున్నాను. ఎందుచేతనంటే దేవుడు మనలో పొటెన్షియల్ పెట్టాడు, దేవుడు మనలో ఆ గొప్ప సృజనాత్మకమైనటువంటి శక్తిని పెట్టాడు. నువ్వు ఏమి చేయగలవో, ఏమి చేయలేవో అది దేవుడు నీకు చెప్పాలి కానీ ఏ మనుషుడు కూడా నీకు చెప్తే అది వాస్తవం కాదు, అది వాస్తవం కానే కాదని. ఎందుకంటే ఉదాహరణకు పిల్లలు పుట్టిన తర్వాత వారు ఒక వయసుకు వచ్చినప్పుడు వారిని స్కూల్కి పంపించడం జరుగుతుందండి. స్కూల్కి పంపించినప్పుడు స్కూల్లో ఉన్న టీచర్స్ వారికి లెసన్స్ నేర్పిస్తారు. ఏం లెసన్స్ నేర్పిస్తారంటే వారి కొరకు ఆ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోతే ప్రభుత్వం ఏదైతే నిర్ణయించారో, ఏదైతే ఒక సిలబస్గా నిర్ణయించారో దానిని పిల్లలకు బోధించడం జరుగుతుంది. దానిలో నుండే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్లో వారు తెచ్చుకున్న మార్క్స్ని బట్టి, వారు చేసినటువంటి, వారు చూపించినటువంటి వారి యొక్క ప్రతిభను బట్టి ఈ వ్యక్తి యొక్క క్యాలిబర్ ఏంటి, ఈ వ్యక్తి యొక్క ఎబిలిటీ ఏంటి, లేక ఐక్యూ ఏంటి అనేటువంటిది వారు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కళాశాలకు వెళ్ళడం, లేక యూనివర్సిటీకి వెళ్ళడం, పై చదువులు చదువుకోవడం, ఆ తర్వాత కాలేజీ లెక్చరర్స్ లేక ప్రొఫెసర్స్ ఎవరైతే అదే సిస్టమ్, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ తీసుకొని దాన్ని ఫాలో అవుతూ దానిలోంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఒక వ్యక్తి యొక్క పొటెన్షియల్, ఒక వ్యక్తిలో ఉన్న క్యాలిబర్, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి కెపాసిటీని నిర్ణయించడం జరుగుతుంది. ప్రియులారా, చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఒకవేళ నీవు 10th క్లాస్ చదువుతున్నప్పుడు లేక ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒకవేళ మ్యాథమెటిక్స్లో నువ్వు చాలా పూర్గా ఉన్నట్లయితే, లేకపోతే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పూర్గా ఉన్నట్లయితే
నీ జీవితం అంతా కూడా నీ మైండ్లో ఒక మైండ్ సెటప్ అయిపోతుంది. నీకు ఏమిటనంటే నా జీవితం అంతా కూడా నేను ఇంగ్లీష్ నేర్చుకోలేను, ఇంగ్లీష్ చదవలేను, లేక ఇంగ్లీష్ మాట్లాడలేను, అలాగే మ్యాథమెటిక్స్లో నేను చాలా పూర్ కనుక ఎప్పటికీ కూడా నేను ఏది కూడా నేను క్యాలిక్యులేట్ చేయలేను, ఏది లెక్కించలేను. ఏదైనా లెక్కించవలసి వచ్చినప్పుడు వెంటనే ఆ పనిని వేరే ఒకరికి అప్పగించేస్తావు, ఎందుకంటే ఇది నాకు చేత కాదు, ఐ కాంట్ డూ ఇట్. ఎందుకు అది జరిగింది అని అంటే ఎవరో నిర్ణయించారు, ఎవరో డిజైన్ చేశారు, ఎవరో చెప్పారు నీ లైఫ్లో నువ్వు మ్యాథమెటిక్స్ చేయలేవు, లేకపోతే నీవు ఈ భాష నేర్చుకోలేవు, ఈ పని నువ్వు చేయలేవు. గమనిస్తున్నారా? ఎందుకు నేను ఈ ఉదాహరణ మీకు చెప్తున్నానంటే దేవుడు నీలో పెట్టిన పొటెన్షియల్ వేరు, దేవుడు నీలో ఉంచిన సామర్థ్యత వేరు, దేవుడు నీలో ఉంచిన సృజనాత్మకమైన శక్తి వేరు. అది ఒక స్కూల్ కానీ, ఒక కళాశాల కానీ, ఓ యూనివర్సిటీ కానీ డిసైడ్ చేసేది కాదండి. ఆ మాటకు వస్తే ఒకరు పిహెచ్డి చదివినా, డబుల్ పిహెచ్డి చేసినా కూడా వారి యొక్క కెపాసిటీని ఒకరు నిర్ణయించగలరా అంటే నిర్ణయించలేరు. ఒకవేళ అంతకంటే తక్కువగా చదువుకున్న వ్యక్తి, అంతకంటే ఎక్కువగా చదువు లేనటువంటి వ్యక్తి కూడా గొప్ప గొప్ప కార్యాలు, ఘనకార్యాలు చేయగలిగినట్లుగా చేస్తున్నట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది. గొప్ప గొప్ప సైంటిస్టులు అయినట్లుగా మనకు తెలియజేస్తుంది. స్కూల్లో నువ్వు పనికిరావు, నువ్వు చదువుకు పనికిరావు అని చదువు మాన్పించేశారట థామస్ ఎడిసన్. ఎవరైతే ఈరోజు మనం వాడుకుంటున్నటువంటి ఎలక్ట్రిక్ బల్బు కనిపెట్టాడో ఆ బల్బు కనిపెట్టినటువంటి వ్యక్తిని స్కూల్లో నుంచి డిబార్ చేశారు, స్కూల్లో నుంచి డిస్మిస్ చేశారు. యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్ అన్నారట. ఆ వ్యక్తే ప్రపంచానికి వెలుగునిచ్చేటువంటి బల్బును కనిపెట్టాడు. గమనిస్తున్నారా మీరు? అంటే చదువు లేనటువంటి వ్యక్తి, చదువుకోవడానికి నువ్వు పనికిరావు అన్నటువంటి వ్యక్తి. అలాంటి ఉదాహరణలు ఎన్నో చూస్తున్నాం మనం చరిత్రలో. కనుక నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, తల్లి గర్భంలో నీవు పిండాకృతి కాకమునిపే నిన్ను ఎరిగినటువంటి దేవుడు నీలో ఉన్న సామర్థ్యత ఏంటో, నీలో ఉన్న శక్తి ఏంటో, నువ్వేం చేయగలవో ఏమి చేయలేవో అవన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడు ఆ దేవుడు. కానీ ఏ మనుషుడు కూడా నీ యొక్క శక్తిని కానీ నీ యొక్క సామర్థ్యతను కానీ క్యాల్కులేట్ చేసి నువ్వు ఇంత మాత్రమే చేయగలవు, ఇది మాత్రమే చేయగలవు అని చెప్పినప్పుడు అది వాస్తవం కాదు అని నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఒకవేళ నువ్వు కొంతవరకు చదువుకొని నీ చేతుల్లో ల్యాప్టాప్, కంప్యూటర్ పట్టుకొని లేకపోతే ఒక మల్టీనేషనల్ కంపెనీ కొరకు నువ్వు పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ కంపెనీ నువ్వే కంపెనీ కొరకైతే పనిచేస్తున్నావో నీ భవిష్యత్తును నిర్ణయించగలిగింది, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో, నీ సామర్థ్యత ఏమిటి అనేటువంటిది నిర్ణయించగలిగింది ఒకవేళ నువ్వు పనిచేసే కంపెనీ అని అనుకుంటే అది కూడా పొరపాటు. నీ చేతిలో ఉన్న ల్యాప్టాప్ కాదు నీ భవిష్యత్తు నిర్ణయించేది, నీ కెరియర్ నిర్ణయించేది నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను సృష్టించినటువంటి దేవుడు. ప్రియులారా చూడండి, లోకంలో ప్రతి వస్తువు ఒకరు తయారు చేస్తున్నారు, ల్యాప్టాప్ ఒకరు తయారు చేస్తున్నారు, రకరకాల ప్రోడక్ట్స్ మనం వాడుకుంటున్నాం. ఈ రోజున మనం వాడుకుంటున్నాం. ఇక్కడ నా చేతిలో ఫోన్ ఉంది, యాపిల్ ఫోన్ ఉంది. ఈ యాపిల్ ఫోన్ను ఒకరు డిజైన్ చేశారు, ఒకరు తయారు చేశారు. ఈరోజు దాన్ని మనం వాడుకుంటున్నాం. చాలామంది చేతిలో ఈ ఫోన్ ఉంది. దిస్ ఈజ్ అన్ యాపిల్ ప్రోడక్ట్. యాపిల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది దీన్ని. వారు మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు దానిలో ఎన్నో ప్రయోజనాలు వారు పెట్టారు, చాలా ప్రయోజనాలు ఉంటాయి దీనిలో. కానీ ఒక వాస్తవం ఏంటో తెలుసా అండి, మనలో ఎంతమంది నిజంగా ఈ ఫోన్ కొనుక్కున్నటువంటి వారు ఆ ఫోన్తో ఒక మాన్యువల్ బుక్ అనేది ఒకటి ఇస్తారు వారు. ఆ మాన్యువల్ బుక్ ఎంతమంది చదివాం, ఎన్ని పేజీలు చదివాం అంటే వాస్తవం చూస్తే ఏ ఒక్కరు కూడా పూర్తిగా చదివిన వారు ఉండరు. దాన్ని ముఖ్యంగా నీకు దేనికి అది అవసరమో, ఫోన్ మాట్లాడుకోవడానికో, లేకపోతే వాట్సాప్ చూసుకోవడానికో, ఫేస్బుక్లోకి వెళ్ళడానికో, లేకపోతే ఐ మెసేజెస్ పెట్టుకోవడానికో, ఏదో కొన్ని అవసరతలు. ఒకవేళ దానిలో 23 ప్రయోజనాలు ఉన్నాయనుకోండి, ఒకవేళ 23 ప్రయోజనాలు ఉంటే ఒకవేళ సుమారుగా ఒక 10 ప్రయోజనాలు నీకు తెలిసి ఉంటాయి. సుమారుగా మ్యాక్సిమం నువ్వు ఒక 10 వాడుకుంటుంటావు. అంటే అది తయారు చేసినటువంటి వ్యక్తి, దాన్ని ఆ ఫోన్ డిజైన్ చేసిన వ్యక్తి ఏ ఉద్దేశంతో, ఏ పర్పస్తో అది నీకు ఎంతగా ఉపయోగపడాలని తయారు చేశాడో దాన్ని నువ్వు పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నావు. కారణం ఏంటంటే దాని మాన్యువల్ నువ్వు పూర్తిగా చదవలేదు, దానిలో ఏముందో నువ్వు పూర్తిగా చదవలేదు. ఇంకొక విషయం ఏంటో తెలుసా అండి, ఆ ఫోన్ తయారు చేసినటువంటి వారు దాన్ని ముందుగానే టెస్ట్ చేశారు. దానిలో పెట్టిన ప్రయోజనాలన్నీ కూడా అవి పూర్తిగా పనిచేస్తున్నాయో లేదో, ఏ ప్రయోజనాలు ఉన్నాయని ఆ మాన్యువల్లో వారు రాసి ఉంచారో అవన్నీ
పని చేస్తున్నాయా లేదా అని ముందుగానే వారు టెస్ట్ చేయడం జరుగుతుంది. మన చేతికి ఒక ఫోన్ కానీ, ఒక ఐప్యాడ్ కానీ, లేకపోతే ఒక వస్తువు మన దగ్గరికి వచ్చినప్పుడు, ఒక కెమెరా కానీ ఏదైనా మన చేతికి వచ్చినప్పుడు మనం ఏమంటామంటే దిస్ ఈజ్ బ్రాండ్ న్యూ పీస్ అని అంటాం. ఇది చాలా క్రొత్తది, ఇంతవరకు వాడలేదని అంటాం మనం. అసలు వాస్తవం ఏంటో తెలుసా అండి, అది అప్పటికే వాడబడింది. అంటే అప్పటికే అది టెస్ట్ చేయబడింది. అది ఏ విధాలుగా ఉపయోగపడుతుందో దాన్ని పరీక్షించారు, దాన్ని టెస్ట్ చేశారు. అది వాడలేదు అన్నటువంటిది వాస్తవం కాదు. కానీ దాన్ని చక్కగా సీల్ చేసి దాన్ని ఒక బాక్స్లో పెట్టి ఆ బాక్స్ను సీల్ చేసి అది మన చేతికి వచ్చినప్పుడు ఇది బ్రాండ్ న్యూ అని మనం అంటున్నాం. అంటే అది పరిశోధించబడింది, అది పరీక్షించబడింది. అది పని చేస్తుందో లేదో ఆ మ్యానుఫ్యాక్చరర్స్ దాన్ని వారు చూశారండి. చూసిన తర్వాత దానికి బ్రాండ్ వేశారు. వాళ్ళు దిస్ ఈజ్ అన్ యాపిల్ ప్రోడక్ట్ అని వాళ్ళు చెప్పుకోవడానికి ముందు అది కరెక్ట్గా పని చేస్తుందో లేదో వారు చూశారు. అందుకే ఒకవేళ నీ చేతికి వచ్చిన తర్వాత ఏదన్నా కారణాన్ని బట్టి అది పని చేయకపోతే, చూడండి, 2 విషయాలు మనం చూస్తాం, 2 మాటలు మనం చూస్తాం. ఒకటి వారంటీ అని చూస్తాం, రెండవది గ్యారంటీ అని చూస్తాం. ముందు వారంటీ అనేటువంటి పదం చూస్తాం, తర్వాత గ్యారంటీ అనే పదం చూస్తాం. ఎందుకనంటే వారంటీ ఎందుకు ఇస్తున్నారంటే ఇన్ కేస్ ఒకవేళ ఈ ప్రోడక్ట్ మీకు పని చేయకపోతే, ఏదైనా డిఫెక్ట్ దీనిలో ఉంటే మీరు ఈ ప్రోడక్ట్ని మాకు రిటర్న్ చేయండి, మరలా మేము మా ఖర్చుతో మరలా మీకు క్రొత్త పీస్ ఇస్తాం, లేకపోతే మరలా యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని మీకు ఇస్తాం. ఆ నష్టపరిహారం మేమే చెల్లించుకుంటాం. ఎందుకో తెలుసండి, ఆ ప్రోడక్ట్ తయారు చేసిన వారు యాపిల్ ప్రోడక్ట్ కానీ, శాంసంగ్ కానీ, ఇంకొకటి కానీ ఏ ప్రోడక్ట్ అయినా ఆ కంపెనీకి చెడ్డ పేరు రావడం వాళ్ళకి ఇష్టం లేదు, ఆ బ్రాండ్ చెడిపోవడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వారు అందరూ ఆ బ్రాండ్ వాడాలి, అందరి చేతికి అది వెళ్ళాలి, అందరూ ఇది మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ ఎక్కడైనా డిఫెక్ట్ ఉంటే దాన్ని మరలా దాన్ని రీప్లేస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలా ప్రతి వారు కూడా వారు వేసుకున్న బ్రాండ్ ఏదైతే ఉందో, వారు ముద్ర వేసినటువంటిది అది ఆ ఇమేజ్ మంచిగా ఉండాలా, లేకపోతే దాని మంచి పాపులారిటీ సంపాదించాలా అని చూడటం జరుగుతుందన్నమాట. కనుక చాలామంది మనలో రకరకాల బ్రాండ్స్ వాడుతుంటారు. చూడండి, మైకిల్ జోర్డాన్ షూస్ వేసుకుంటారు కొంతమంది, ఆ షూస్ లేకపోతే బయటికి వెళ్ళరు కొంతమంది యవనస్తులు. నైకీ షూస్ వేసుకుంటారు, లేకపోతే అండర్ ఆర్మర్ షర్ట్స్, లేకపోతే ఆ టీ షర్ట్స్ వేసుకుంటారు, లేకపోతే నైకీ షర్ట్స్ వేసుకుంటారు. కొంతమంది కొన్ని బ్రాండ్స్కి అలవాటు పడిపోతారు కదా, ఆ బ్రాండ్స్కి అలవాటు పడిపోతే, పోలో బ్రాండ్కి అలవాటు పడిపోతే ఆ బ్రాండ్ కొరకే చూస్తుంటారు. ఎప్పుడు కూడా ఆ బ్రాండ్లో ఏమైనా డిస్కౌంట్స్ దొరుకుతున్నాయా, లేకపోతే ఎక్కడైనా కొనుక్కోవడానికి అవకాశం దొరుకుతుందా. ఎందుకనంటే ఆ బ్రాండ్కి ఆ వ్యక్తి అమ్ముడుపోవడం జరిగిందనమాట. అంటే నీ ఐడెంటిటీని ఆ బ్రాండ్తో నువ్వు ముడిపెట్టేసుకున్నావు. అరే పలానా వ్యక్తి మీకు తెలుసా, మాథ్యూ అనే వ్యక్తి మీకు తెలుసా అంటే, ఓ ఆ అబ్బాయి ఎప్పుడు ఆ మైకిల్ జోర్డాన్ షూస్ వేసుకుంటాడు కదా అని అంట, లేకపోతే అండర్ ఆర్మర్ షర్ట్ వేసుకుంటాడు కదా అని అంట. అంటే నీ ఐడెంటిటీని, జాగ్రత్త వినండి, నీ ఐడెంటిటీని ఒక బ్రాండ్తో నువ్వు ముడిపెట్టేసుకున్నావు. లేకపోతే ఎవరో తయారు చేసినటువంటి ఒక వస్తువు ఆ బ్రాండ్కి నువ్వు ముడిపెట్టేసుకున్నావు. ఆ వస్తువు నీకు కావాలి, ఆ బ్రాండ్ ఫోనే నువ్వు వాడాలా, అలాగే ఆ షూస్ అని వేసుకోవాలా, ఆ షర్ట్ నువ్వు ధరించుకోవాలా. అంటే నీ ఐడెంటిటీ ఒక బ్రాండ్తో, ఒక నైకీ బ్రాండ్తోనో, లేకపోతే ఒక అండర్ ఆర్మర్ బ్రాండ్తోనో, లేకపోతే ఒక మైకిల్ జోర్డాన్ షూస్ బ్రాండ్తోనో దేనితోనో ముడిపెట్టుకోవడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే అది ఒక విచారకరమైనటువంటి విషయం. ఎందుచేతనంటే నువ్వు ఏ బ్రాండ్ వాడకపోయినా సరే, నువ్వు ఏ బ్రాండ్ తీసుకోకపోయినా సరే, ఏ బ్రాండ్ లేనటువంటి షర్ట్ వేసుకుంటున్నా సరే, షూస్ వేసుకుంటున్నా సరే, నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. నీకు ఒక ఐడెంటిటీ ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. నీ ఐడెంటిటీ నీ వాడే యాపిల్ ఫోన్ ద్వారా కానీ, నువ్వు వాడేటువంటి మైకిల్ జోర్డాన్ షూస్ ద్వారా కానీ, లేకపోతే నువ్వు వాడేటువంటి శాంసంగ్ టీవీ ద్వారా కానీ దేని ద్వారా కూడా నీకు రాకూడదని దేవుడు కోరుతున్నాడు. నీకు ఒక ఐడెంటిటీని, నీకు ఒక గుర్తును దేవుడు ఇవ్వాలని కోరుతున్నాడు. ఇప్పటి వరకు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను కదండి. కొన్ని ఆ బ్రాండ్స్ ద్వారా నువ్వు ఐడెంటిటీ పొందుతున్నావని, లేకపోతే కొన్ని వస్తువులు మనం వాడుతున్నాం, దాని మాన్యువల్ మనం తీసుకోవాలి, దాన్ని జాగ్రత్తగా చదివితే దాని యొక్క ప్రయోజనాలన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. కనుక ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను కూడా తన పోలికలో, తన స్వరూపంలో దేవుడు చేశాడు. తన పోలికేంటో, ఆయన పోలికేంటో ఆయనకి తెలుసు, ఆయన స్వరూపం ఏంటో ఆయనకి తెలుసు, ఆయన యొక్క ఎబిలిటీ ఏంటో దేవునికి తెలుసు,
ఆ ఎబిలిటీని మనలో పెట్టాడట, ఆ పొటెన్షియల్ దేవుడు మనలో పెట్టాడు, ఆ సామర్థ్యత దేవుడు మనలో పెట్టాడు. ఏదో ఒక బ్రాండ్కు నీవు అమ్ముడుపోతే, ఏదో ఒక కంపెనీకి నిన్ను నువ్వు అమ్మివేసుకుంటే, ఏదో ఒక ఆర్గనైజేషన్కు, ఏదో ఒక సంస్థకు నిన్ను నీవు అమ్మేసుకుని, లేకపోతే నువ్వు బాండ్ రాసేసుకుని నీ జీవితం అంతా దాని కొరకే పనిచేస్తూ దానితోనే ముడిపడిపోయి ఉంటే నీ జీవితము లేకపోతే నీ సామర్థ్యత అంతవరకే ఉంటుంది, అంతవరకే ఉంటుందండి. చాలామంది మంచి చదువుకుంటున్నారు, ఒక మంచి సర్టిఫికేట్ సంపాదించుకుంటున్నారు. ఆ సర్టిఫికేట్తో ఒక మంచి ఉద్యోగం ఇండియా దేశంలోనూ లేక వేరే ఏదైనా దేశంలోనూ ఒక ఉద్యోగం సంపాదించుకుంటున్నారు, మంచి విలువైన కారు కొనుక్కుంటున్నారు, మంచి విలువైన గృహాన్ని సంపాదించుకుంటున్నారు, వారి కుటుంబ పోషణ కొరకు కావలసినవన్నీ కూడా చూసుకుంటున్నారు. నేను చాలా స్థిరపడిపోయాను నా జీవితంలో నేను చాలా అద్భుతంగా నేను స్థిరపడ్డాను అని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు నేను మీకు తెలియచేయాలనుకున్న విషయం ఏంటంటే, నీవు అలా స్థిరపడ్డాను అని అనుకుంటే అది చాలా పొరపాటు. దేవుడు నీ కొరకు నిర్ణయించిన జీవితం అది కాదు. దేవుడు నీ కొరకు నీలో ఉంచిన సామర్థ్యత అంతవరకే కాదు. ఒక కంపెనీ నీలో ఉన్న సామర్థ్యతను వారికి ఎంత అవసరమో అంతవరకు వాడుకుంటుంది. లేకపోతే ఒక వ్యవస్థ, ఒక సంస్థ నీలో ఉన్న తలాంతులు కానీ, నీలో ఉన్న గిఫ్టింగ్స్ కానీ వారికి ఎంతవరకు అవసరమో అంతవరకు వారు వాడుకుంటున్నారు. కానీ దేవుడు నీలో పెట్టిన పొటెన్షియల్, దేవుడు నీలో పెట్టిన సామర్థ్యత చాలా ఎక్కువగా ఉందని నువ్వు గ్రహించాలని నేను కోరుతున్నాను. దేవుడు ఈ లోకంలో నీవు పుట్టకముందే, నువ్వు జన్మించకముందే దేవుడు దాన్ని నిర్ణయించాడు. ఎప్పుడో నువ్వు కాలేజ్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత, నువ్వు బీటెకో ఎంటెకో ఎంసీఏనో ఏదో చదివిన తర్వాత, నీకు ఒక సర్టిఫికేట్ వచ్చిన తర్వాత, ఆ సర్టిఫికేట్ కాదు నీలో ఉన్న ఎబిలిటీని నిర్ణయించేది, అది కాదు నీలో ఉన్న సామర్థ్యత నిర్ణయించేది. దేవుడు నీవు పిండము కాకముందే, నీ తల్లి గర్భంలో రూపించబడకముందే నీలో సామర్థ్యత పెట్టాడట, నీలో పొటెన్షియల్ పెట్టాడట. అది దేవుడు దాన్ని సంపూర్ణముగా తన మహిమ కొరకు ఈ లోకంలో ప్రజలకు నీవు బ్లెస్సింగ్గా ఉండడానికి, ఈ లోకంలో ఎంత ఎక్కువ మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండగలిగితే అంతమందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, కొంతమంది ఒక మంచి ఉద్యోగంలో, మంచి పొజిషన్లో వారు రిటైర్ కావడం జరుగుతుంది. ఆ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఏమనుకుంటున్నారంటే, ఇక నా శేషించిన జీవితకాలం అంతా కూడా ఏదో ఇంట్లో అలా ఉంటూ ఆ బుక్స్ చదువుకుంటూ, లేకపోతే న్యూస్ పేపర్ చదువుకుంటా రిలాక్స్ అయిపోయి ఇంట్లో భోజనం చేస్తూ విశ్రాంతి తీసుకుంటూ అలా నా శేషించిన జీవితకాలం అంతా నేను ఇంకా గడిపేయొచ్చు అని అనుకోవడం కొంతమందికి జరుగుతుంది. అది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే దేవుడు నీలో ఉంచిన సామర్థ్యత ఇంకా చాలా ఉంది, చాలా పొటెన్షియల్ ఉంది. ఎంతోమందికి నువ్వు బ్లెస్సింగ్గా ఉండొచ్చు, ఎంతోమందిని ట్రైన్ చేయొచ్చు, ఎంతోమంది యవనస్తులను అనేకమైన పనులు చేయడానికి నువ్వు ప్రోత్సహించవచ్చు. ఎంతో దేవుడు నీలో పెట్టాడు, కానీ అది నీవు గ్రహింపు కావడం లేదు. ఆ గ్రహింపు ఎందుకు కావడం లేదో కొన్ని నిమిషాల్లో నేను మీతో చెప్తాను. నీకు గ్రహింపు కావడం లేదు. ఇదే నా జీవితం అనుకుంటున్నావు. దేవుడు నాకు 60 years 70 years 80 years ఏదో నాకు దేవుడు నిర్ణయించాడు జీవితకాలం. అయితే ఈ జీవిత కాలంలో నేను చేయగలిగిన పనులు ఎన్నో ఉన్నాయి, ఎంతో ఉంది. దేవుడు మన యొద్ద ఎదురు చూస్తున్నటువంటిది, నన్ను దేవుడు సృష్టించినటువంటి ఉద్దేశం, పర్పస్, దేవుడు అది మనలో అది నెరవేరాలని చూస్తున్నాడు. ఒకవేళ 60 to 80 years మధ్య ఇంకా నేను చేయవలసింది ఏమీ లేదు, అంత అయిపోయింది, ప్రభుత్వానికి పని చేశాను లేకపోతే ఇంకెవరికో పని చేశాను అయిపోయింది అనుకుంటే అది పొరపాటు. నువ్వు ఇంకా చేయగలిగినటువంటిది ఎంతో ఉందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తుంటాను, బైబిల్లో నుండి కాలేబుని జ్ఞాపకం చేస్తుంటాను కదా. కాలేబు 85 ఏళ్ల వయస్సులో ప్రియులారా, ఇప్పటికీ నాకు శక్తి ఉంది, ఇప్పటికీ నేను యుద్ధం చేస్తాను, ఇప్పటికీ నేను పోరాడతాను, ఇంకా నాకు శక్తి ఉంది, ఇంకా నాకు బలం ఉందని ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు ఈ వర్తమానాన్ని వింటున్నా నీవు కూడా ఒకవేళ రిటైర్ అయిపోయిన వ్యక్తిగా ఉంటే, ఒకవేళ నా వయసు అయిపోయింది అనుకున్న వ్యక్తిగా ఉంటే, దానితో నీవు కాంప్రమైజ్ కావద్దని, రాజీ పడిపోవద్దని నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, అలాగే యవనస్తులైన బిడ్డలు, యవనస్తులు ఎవరైతే వర్తమానం వింటున్నారో, మీ జీవితాల్లో దేవుడు పెట్టిన పొటెన్షియల్, మీ జీవితాల్లో దేవుడు ఉంచినటువంటి ఆ సృజనాత్మకమైన శక్తి లేక ఆ సామర్థ్యత
కేవలం ఒక ఉద్యోగానికి పరిమితం చేయకండి, ఒక కంపెనీకి పరిమితం చేయకండి, లేకపోతే నీ కుటుంబ పోషణ కొరకు పరిమితం చేయొద్దు, లేకపోతే ఎవరో ఒకరిని సంతోష పెట్టడం కొరకు, ఎవరో ఒక యజమానిని సంతోష పెట్టడం కొరకు ప్రియులారా దాన్ని దయచేసి మీరు పరిమితం చేయకండి. ఇంకా నేనేం చేయగలగాలి, ఇంకా ఎంతమందికి నేను బ్లెస్సింగ్ ఉండాలి, ఏ రీతులుగా పని చేయగలను ఈ లోకంలో, ఏ ప్రోడక్ట్స్ ఈ లోకంలో నేను తీసుకుని రాగలను బయటికి. ఎంతమంది ఈ లోకంలో ఎన్ని విషయాలు ఇన్వెంట్ చేశారు కదండి, ఎంతోమంది రకరకాల వస్తువులను ఇన్వెంట్ చేశారు. వారి జీవితం అంతా ధారపోసి ఈ ప్రపంచానికి దేవుడు వారిని బ్లెస్సింగ్గా చేసినట్టుగా ప్రియులారా మనం గమనిస్తున్నాం. ఈ రోజున నీవు నేను దేవుడు మనకు ఉంచినటువంటి సామర్థ్యత, మన శక్తిని మనం తెలుసుకోవాలంటే నిన్ను నన్ను ఒక వస్తువును తయారు చేసినటువంటి మ్యానుఫ్యాక్చరర్ ఎలాగైతే ఆ వస్తువును టెస్ట్ చేసి దానికి ఒక మాన్యువల్ తయారు చేసి మనకి ఇస్తున్నాడో, ప్రియులారా నిన్ను నన్ను ఈ లోకంలోనికి తీసుకొని వచ్చిన మన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట మనం చదువుతున్నాం. హీఈస్ ద క్రియేటర్, హీఈస్ ద మేకర్. ఆయన మన సృష్టికర్త, ఆయన మనలను నిర్మించినటువంటి వాడు, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. అదే విషయం మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నప్పుడు ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చానని ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మనం చదువుతున్నాం కదా. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు, మనం ఇంకా ఈ లోకంలోనికి రాకముందే, ఇంకా ఈ లోకంలోనికి మనకు ఉనికి రాకముందే దేవుడు మన కొరకు మన భవిష్యత్తును ఆయన నిర్ణయించి ఉంచాడు. మనం ఏం చేయగలమో ఆయన నిర్ణయించి ఉంచాడు, ఏం చేయాలో ఆయన నిర్ణయించి ఉంచాడు. చూడండి, ఇర్మియా గ్రంథంలోకి మనం వెళ్తే ఇర్మియా గ్రంథంలో కొన్ని వచనాలు నేను చదివి వినిపిస్తాను, చూడండి దయచేసి. ఇర్మియాతో దైవజనుడైన లేకపోతే బాలుడిగా ఉన్నటువంటి, ఇంకా అప్పటికి అతడు ప్రవక్త కాలేదు, బాలుడిగా ఉన్నటువంటి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం నుండి ఈ రీతిగా మనం చదువుతున్నాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని, అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా అని వాక్యంలో మనం చదువుతున్నాం. చూసారా, దేవుడు ఇర్మియాతో ఏమంటున్నాడంటే, నీవు తల్లి గర్భములో నేను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నిన్ను ఎరిగి ఉన్నాను నేను, నీవు ఇంకా రూపింపబడక మునిపే, అలాగే నీవు గర్భము నుండి బయటకు రాక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని, గర్భంలోంచి ఇంకా బయటకు రాకముందే దేవుడట ప్రతిష్ఠించాడట. అలాగే 3వదిగా ఏమంటున్నాడంటే, నిన్ను అప్పుడే జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని. అలాగే 10వ వచనానికి మనం వస్తే ఏముందంటే, ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. దేవుడట మరి ఇంకా నువ్వేమి చదువుకోకముందే, ఇంకా నువ్వు ప్రీ స్కూల్కి కూడా వెళ్ళకముందే, నువ్వు ఏ సర్టిఫికేట్ తీసుకోకముందే దేవుడు అంటున్నాడు నిన్ను ప్రతిష్ఠించాడట, నిన్ను నియమించాడట, నువ్వు పెళ్ళగించడానికి, నాటడానికి, కట్టడానికి నిన్ను నియమించాడట దేవుడు. ఆలోచిస్తున్నారా? ఇవన్నీ ఎప్పుడు చేశాడంట దేవుడు? నీవు ఇంకా ఈ లోకంలోకి రాకముందే ఇవన్నీ దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఈరోజు నువ్వు కళాశాలలో చదువుకుని, యూనివర్సిటీలో చదువుకుని, సర్టిఫికేట్ తీసుకొని ఒక జాబ్లో ప్రవేశించి ఈ పని చేయగలుగుతున్నాను, ఆ పని చేయగలుగుతున్నానని, లేకపోతే ఒక బైబిల్ ట్రైనింగ్ పొంది దేవుని సేవ చేస్తున్నానని అనుకోవచ్చు. కానీ దేవుడు ఇది నీ కొరకు ముందుగానే నిర్ణయించాడు. ఎప్పుడో దేవుడు నిర్ణయించేశాడు. ఎవరో నీ స్కూల్ టీచరో, లేకపోతే కాలేజ్ లెక్చరరో, ప్రొఫెసరో, లేకపోతే నీకు ఉద్యోగం ఇచ్చిన వ్యక్తో, నీ ఎంప్లాయ్ ఎవరో నీకు నిర్ణయించింది కాదు ఇది. ఇది మనం గ్రహించాలా. ఎందుకంటే దేవుడే మన సృష్టికర్త, ఆయనే మన సృష్టికర్త, మనల్ని ముందుగా ఎరిగినవాడు, ముందుగానే నియమించినవాడు, ప్రవక్తగా నిర్ణయించినటువంటి వాడు, జనములకు నీవు నాయకుడిగా నిర్ణయించినటువంటి దేవుడు. ఎంత అద్భుతం అండి ఇది, ఎంత అద్భుతం. నిజంగా నేను ధ్యానిస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, ప్రభువా నీవు నా కొరకు నీవేమి నిర్ణయించావో, ఏమేమి నిర్ణయించావో నీ గ్రంథంలో వ్రాయబడింది కదా.
మన సృష్టికర్త అయిన దేవుడు మన కొరకు ఏమేమి చేసి ఉంచాడో, ఏ ఏ ప్రయోజనాలు ఉంచాడో, నిన్ను నన్ను ఈ లోకంలోకి అసలు ఎందుకు తీసుకొని వచ్చాడో ప్రియులారా, ఈ మాన్యువల్లో, ఇది బైబిల్ గ్రంథం, ఈ బైబిల్ గ్రంథమే దేవుడు మనకిచ్చిన మాన్యువల్. మనం చదవలసింది ఆదికాండం 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు కూడా ఇది మనం బాగా చదివితే, క్షుణ్ణంగా చదివితే, బాగా అర్థం చేసుకుంటే, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు మనల్ని సృష్టించి లోకంలో ఉంచి ఈ మాన్యువల్ మనకి ఇచ్చాడు. దీనిలో చూసుకోమంటున్నాడు. నీ బ్రతుకుని దీంట్లో చూసుకో, నీ భవిష్యత్తుని దీంట్లో చూసుకో, నీ జీవితం ఏం కాబోతుందో దీనిలో చూసుకో. దేవుడు నిర్ణయించాడు. ఎంత అద్భుతం అండి. అలాగే యెషయా గ్రంథంలోకి మనం వెళ్తే, యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో కూడా దేవుడు ఏమంటున్నాడు? 1వ వచనం నుండి, ద్వీపములారా నా మాట వినుడి, దూరమున ఉన్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచాను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకం చేసుకొనెను, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. చూసారా, ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచాను. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దేవుడు ఎన్నడో మనలను నిర్ణయించుకున్నాడు. ఆయన తన యొక్క ఉద్దేశంలో మనం ఉంచుకున్నాడు. తన ఏర్పాటులో నిన్ను నన్ను ఉంచుకున్నాడు. మనం ఏదో ఒక స్థితికి మనల్ని మనం పరిమితం చేసుకొని, ఒక ఉద్యోగానికో, ఒక వ్యాపారానికో, దేనికో మనల్ని పరిమితం చేసుకొని ప్రియులారా, మన జీవితాన్ని దానితోనే అంతమొందించుకోవడం అనేది దేవుని యొక్క చిత్తము కాదని ప్రియులారా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇక్కడ మన మ్యానుఫ్యాక్చరర్, మన సృష్టికర్త మన చేతిలో మాన్యువల్ పెట్టాడు. ఈ మాన్యువల్ పెట్టాడు. ఇది మనం చదవనందువల్ల, ఇది మనం గ్రహించనందువల్ల, మన బ్రతుకు కొరకు నిర్దేశించబడిన విషయాలన్నీ మనకు అర్థం కావడంలా, ఎక్కడో మనకు అవసరమైన 4 వాగ్దానాలు మనం నేర్చుకుంటున్నాం. మనకు అవసరమైనవి మాత్రం మనం పికప్ చేస్తున్నాం. మనకి ఇష్టమైన వచనాలు మనం పికప్ చేసుకుని, దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడని మనం సంబరపడుతున్నాం. కానీ ప్రియులారా, ఈ వాగ్దానం బైబిల్ గ్రంథం అంతా మనం చదివితే నీ కొరకు, నా కొరకు దేవుడు ఎన్ని ప్రయోజనాలు, అలాగే దేవుని యొక్క ఉద్దేశం దీనిలో ఆయన పొందుపరిచి ఉంచాడు. హీఈస్ అవర్ మ్యానుఫ్యాక్చరర్. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో దేవుడు మనల్ని చేశాడు కనుక ఆయన ఇచ్చిన మాన్యువల్ మాత్రమే చెల్లుతుందండి. ఆయన ఇచ్చిందే చెల్లుతుంది. ఒక సోనీ ప్రోడక్ట్ మనం తీసుకుంటే, ఆ సోనీ కెమెరా మనం తీసుకుంటే, ఆ సోనీ కెమెరా తయారు చేసినటువంటి మ్యానుఫ్యాక్చరర్ ఇచ్చిన మాన్యువలే దానికి చెల్లుతుంది. కానీ ఇంకొక ప్రోడక్ట్ది చెల్లదండి. ఇంకొక నైకాన్ కెమెరా తీసుకుంటే ఆ మాన్యువల్ దీనికి చెల్లదు. అలాగే మానవులమైన మనందరినీ సృష్టించిన మన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఈ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు, ఈ మాన్యువల్ మనకి ఇచ్చాడు. దీనిలోనే మన బ్రతుకంతా వ్రాయబడి ఉంది. దీనిలోనే మన పుట్టు పూర్వోత్తరాలు రాయబడి ఉన్నాయి. దీనిలోనే మనం ఎలా బ్రతుకు వెళ్ళబుచ్చాలో వ్రాయబడి ఉంది. అలాగే మన భవిష్యత్తు ఎలా ముగింపు అవుతుందో దీనిలోనే వ్రాయబడి ఉంది. బాగా గ్రహించండి. ఇది ఎవరైతే చదవరో వారికి దీన్ని ఆపరేట్ చేయడం, జీవితాన్ని ఆపరేట్ చేసుకోవడం తెలియదు, జీవితాన్ని మేనేజ్ చేసుకోవడం తెలియదు. అందుకే జీవితం వృధా అయిపోతుంది. అందుకే ఎవరి చేతుల్లోనూ బలైపోతుంది జీవితం. ఎవరో నిన్ను శాసించడం జరుగుతుంది, ఎవరో నీ జీవితాన్ని కమాండ్ చేయడం జరుగుతుంది. నువ్వు ఇంతవరకే చేయగలవు, ఇదే చేయగలవు అంటాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో 18వ వచనంలో దేవుని వాక్యంలో ఏమి రాయబడిందంటే, దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండంలో 8వ అధ్యాయం 18వ వచనంలో, ప్రియులారా, మనము ధనవంతులమవుటకు, మనము శక్తివంతులమవుటకు, లేక మనము సంపన్న స్థితిలోకి వెళ్ళడానికి, మనము ధనార్జన చేయడానికి, మనము ధనవంతులం కావడానికి ప్రియులారా, మనకు సామర్థ్యత కలుగ చేసేవాడు దేవుడే అని దేవుని వాక్యంలో రాయబడింది. మనకు సామర్థ్యత కలుగ చేసేటువంటి దేవుడు, ఎబిలిటీ ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు, మన సృష్టికర్త అయిన దేవుడు. నో మ్యాన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ విల్ గివ్ యూ ఎబిలిటీ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నువ్వు ఏది చేయడానికి ఏ మానవుడు కూడా నీకు సామర్థ్యత ఇవ్వలేడు. దేవుడు అంటున్నాడు, నేనే నీకు సామర్థ్యత ఇస్తున్నాను, నేనే నీకు ఎబిలిటీ ఇస్తున్నాను. నువ్వు ధనవంతుడు కావాలంటే, నువ్వు గొప్పవాడు కావాలంటే, నువ్వు ఈ లోకంలో ఒక హెచ్చైన స్థితిలో నువ్వు ఉండాలంటే, నిజముగా నువ్వు గుర్తింపు పొందిన వ్యక్తిగా ఉండాలంటే ఆ సామర్థ్యత నేనే ఇవ్వాలి నీకు అంటున్నాడు దేవుడు.
విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన అబ్రహాము జీవితంలో మనం చూస్తాం. ఒకనాడు సొదొమ రాజు, ఇదిగో ఈ ధనము, ఈ ఐశ్వర్యం ఇదంతా నువ్వు తీసుకో అని అంటే అబ్రహాము ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేనే నిన్ను ధనవంతుడిగా చేశానని నీవు చెప్పకుండానట్లు నీ యొద్ద ఒక నూలు పోగు కూడా నేను తీసుకోను. అంటే ఎందుకు ఆ మాట అంటున్నాడు అబ్రహాము అంటే, ప్రియులారా, నా దేవుడు మాత్రమే నన్ను గొప్పవాడిగా చేయగలిగేవాడు, నా దేవుడే నన్ను ధనవంతుడిగా చేయగలిగేవాడు. ఈరోజు ఈ వర్తమానం వింటున్న నా ప్రియ సోదరి సోదరులారా, గ్రహించండి, ఈ లోకంలో ఏ వ్యక్తి నిన్ను గొప్పవాడిగా చేయలేడు, ఏ వ్యక్తి నిన్ను ఘనపరచలేడు, ఏ వ్యక్తి నిన్ను ధనవంతుడిగా చేయలేడు, ఏ వ్యక్తి నీ జీవితాన్ని శాసించలేడు. నువ్వేం చేయగలవో ఏం చేయలేవో, నీ యొక్క ఐక్యూ ఎంత ఉందో, నీ ఎబిలిటీ ఎంత ఉందో, నీ సామర్థ్యత ఎంత ఉందో డిసైడ్ చేసింది దేవుడు. ఎన్నడో నీవు ఈ లోకంలోకి రాకముందే, తల్లి గర్భంలో నుంచి బయటకు రాకముందే దేవుడు నీ కొరకు నిర్ణయించాడు. అది ఎప్పటికీ కూడా నీవు దేవుని నమ్మాలి. యు మస్ట్ ట్రస్ట్ గాడ్. దేవుని నువ్వు నమ్మినప్పుడు, దేవుని వాక్యాన్ని విశ్వసించినప్పుడు, నీ కొరకు ఈ మాన్యుల్లో బైబిల్ గ్రంథం ఏమేమి రాయబడిందో అదంతా కూడా నువ్వు నమ్మి విశ్వసిస్తే నీ జీవితం అంతా మారిపోతుంది, నీ భవిష్యత్తు మారిపోతుంది, నీ ఆలోచనలు మారిపోతాయి, నిన్ను గురించి నీకున్న తలంపులు మారిపోతాయి. ఎవరో నిన్ను గురించి ఏం చెప్పారో, చిన్నప్పుడు నీ టీచర్ ఏం చెప్పారో, లేకపోతే నీ లెక్చరర్ ఏం చెప్పారో, లేకపోతే ఇంకొక నీ ఫ్రెండ్ ఏం చెప్పారో, నీ స్నేహితుడు ఏం చెప్పారో, అవన్నీ నీ మనసులో తీసుకోవద్దు, అవన్నీ మర్చిపో. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది తీసుకో. దేవుడు నీ కొరకు ఏమేమి మాట్లాడుతున్నాడో అవన్నీ నువ్వు తీసుకున్నట్లయితే నీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది. నువ్వు మారిపోవడమే కాదు, లోకంలో ఎంతోమంది జీవితాలని నువ్వు ప్రభావితం చేయగలుగుతావు, ఎంతోమంది నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతావు, ఎంతోమంది జీవితాలని, వారి భవిష్యత్తు నువ్వు మార్చివేయగల వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సో గాడ్ హ్యాస్ అ పర్పస్ ఇన్ బ్రింగింగ్ యూ ఇన్ టు దిస్ వరల్డ్. ఈ లోకంలోకి నేను తీసుకొని రావడంలో గొప్ప ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడని ఈరోజు ఈ వర్తమానం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ జీవితము దేవునికి ఎంతో విలువైనటువంటిది. నీ జీవితము ఒక విలువైనటువంటి జీవితం. ఏదో ఈ లోకంలో పుట్టాను, జీవిస్తున్నాను, చనిపోతాను అని అనుకోవద్దు. అలా అది పొరపాటు. అది నీవు ఈ లోకంలో పుట్టావని అంటేనే దేవునికి గొప్ప ఉద్దేశం నీ పట్ల ఉంది అని నేను తెలియచేస్తున్నాను. ఈరోజు ఈ వర్తమానం ద్వారా నిశ్చయంగా మీరు దీవించబడ్డారని, ఆశీర్వదించబడ్డారని, మీకు మేల్కొల్పు కలిగిందని, అలాగే దేవుని వాక్యంలోని మరికొన్ని సత్యాలు మీరు ఈరోజు మీ జీవితాన్ని గురించి మీరు గ్రహించారని నేను తలస్తున్నాను. దేవుని యొక్క ముద్ర, దేవుని యొక్క ఆ పోలిక నీ మీద నా మీద ఉంది కనుక దేవుడు ముద్రించి ఒక మాన్యువల్ మనకిచ్చి ఇది నా ప్రోడక్ట్ అంటున్నాడు దేవుడు. నన్ను దేవుడు ఏమంటున్నాడంటే, ఇది నా ప్రోడక్ట్, నేను తయారు చేశాను, నీవు నా స్వరూపంలో నా పోలికలో ఉన్నావు, అందుకే నీవు రానుద్దేశించినలా, తిరిగి రానుద్దేశించినలా నా యొద్దకే రావాలని అంటాడు దేవుడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ వర్తమానం ద్వారా మీరు ప్రోత్సహించబడి, దీవించబడి, బలపరచబడి, అనేకులతో ఈ వర్తమానం మీరు షేర్ చేసుకొని, నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు, నిజంగా దేవుడు నన్ను మేల్కొల్పుతున్నాడు, దేవుడు నా జీవితంలో ఏమి నిర్ణయించి ఉన్నాడో నాకు జ్ఞాపకం చేస్తున్నాడు, నాకు తెలియచేస్తున్నాడని సాక్ష్యమిస్తూ ప్రభు సన్నిధిలో ప్రభు నామ ఘనత కొరకు మీరు జీవించాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, ఇంకా మీ జీవితంలో శేషించిన కాలమంతా కూడా, ఈరోజు నీ వయసు ఏదైనా సరే, చిన్న వయసులో ఉన్నా, నడి వయసులో ఉన్నా, లేక వృద్ధాప్యంలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా సరే, నీ జీవితము చివరి దినం వరకు కూడా నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా, లోకానికి దేవునికి ఎంతో దీవెనకరమైన వ్యక్తిగా, ప్రయోజనకరంగా ఉండాలని నేను కోరుతూ నా వర్తమానాన్ని ముగిస్తున్నాను. నిశ్చయముగా దేవుడు ఈ వర్తమానం ద్వారా మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యానికి నీరు కట్టి ఫలింపచేసి మీ జీవితాల్ని ఎంతో దీవెనకరంగా దేవుడు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీరందరూ కూడా నాతో ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా పరమ తండ్రి, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ నామమునకు స్తోత్రం. ప్రభువా, నీ స్వరూపములో, నీ పోలికలో మమ్మల్ని నిర్మించినటువంటి దేవుడవు, సృజించిన దేవుడవు అయా, నీ వాక్యాన్ని మేము గ్రహించి, నీ ఉద్దేశం మా పట్ల, నీ ఉద్దేశాన్ని మేము అర్థం చేసుకొని ప్రభువా, నీ కొరకు మేము నమ్మకస్తులుగా జీవించే కృప దయచేయమని, ఇంకా మా మనోనేత్రాలు వెలిగించబడి మా కొరకు నీకున్నటువంటి ఉద్దేశాన్ని మేము ఇంకా గ్రహించి, స్పష్టంగా గ్రహించి ప్రభువా, ఈ లోకంలో కేవలము మా పోషణ కొరకు, మా కుటుంబ పోషణ కొరకు, మా అవసరతలు తీర్చుకోవడం కొరకే జీవించేవారిగా కాకుండా, నీ ఉద్దేశాలు నెరవేర్చేవారిగా, నీ రాజ్య వ్యాప్తిని మేము చేసేటువంటి వారిగా, ఓ ప్రభువా, నీ లోకంలో మహిమపరిచేవారిగా మమ్మల్ని ఆశీర్వదించమని, దీవించమని
ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాక్యాన్ని మీరే ఆశీర్వదించండి, ఫలింప చేయండి ప్రభువా. నిశ్చయముగా నీ గొప్ప కార్యాలు జరిగించుమని ప్రార్థన చేస్తున్నాను. ఏ కుటుంబంలో ఏ అవసరత ఉందో, ఏ సమస్య ఉందో, ఏ కొరత ఉందో అవి తీర్చుమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా పరమ తండ్రి, నీ వాక్యము సత్యము, నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది, నీ వాక్యం మమ్మల్ని తెప్పరిల్ల చేసేది. ఓ ప్రభా, నీ వాక్యమే మా త్రోవకు వెలుగై ఉన్నది కనుక నీకు వందనాలు చెల్లిస్తూ, నీ కృపాహస్తాలకు ప్రభువా నీ ప్రజలందరినీ కూడా అప్పగిస్తూ, ఈ వాక్యాన్ని ప్రకటించడానికి నీ సేవకుడైన నాకు మీరు ఇచ్చిన ఈ యొక్క తరుణాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, అనుకూలతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు దివ్యనామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకములో నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయవారిని మేము క్షమించలాగన మా అపరాధములను క్షమించము. మామూలను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, దేవుని పరిశుద్ధ జనాంగమా ప్రభు రాకడ పర్యంతం మీకు తోడయుండి నడిపించునుగాక, ఆమేన్.